మహానాడు కడప వేదికగా జరిగినటువంటి మహానాడు దాదాపుగా 3 రోజులు కూడా చాలా అత్యంత అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఈ మహానాడు గురించి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం సభలతో పోలుస్తూ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏదైతే సిద్ధం సభలకు వచ్చినటువంటి ప్రజల్లో 10% కూడా మహానాడు సభకు హాజరవ్వలేదని, మహానాడు అనేది పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి సభ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా మహానాడు ఎంత వైభవంగా జరిగిందో ఆ మహానాడు వేదికగా ప్రసంగించినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ యాక్టివిస్ట్ పర్సన్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చూసుకుంటే మహానాడు వేదిక మీద మీరు కూడా ప్రసంగించడం జరిగింది. అయితే మహానాడు ఏదైతే సభా ప్రాంగణంలో అసలు జనాలు రాలేదని చెప్పేసి, ఆ 3 రోజులు కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి, మహానాడు కన్నా వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలు చాలా ఘనంగా జరిగని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. నిజంగా దీనికి సంబంధించి సిద్ధం సభలతో పోలికి పెట్టొచ్చు అంటారా మహానాడుకి? గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్క వాసన అని ఒక సామెత ఉంది. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం తెలుసు మహానాడు యొక్క విలువ ఏంటంటే, వాళ్ళ నాయకుడు ఏదో వచ్చి విమర్శించమని చెప్పి అందరినీ పంపిస్తూ ఉన్నాడు, వీళ్ళు వచ్చి విమర్శిస్తూ ఉన్నారు. ఒకటి వీళ్ళొచ్చి, నేను చాలామంది సాక్షి తమ్మునేల్సి ప్రెస్ మీట్స్ ఇవి చూస్తూ ఉంటే, మహానాడంతా జగన్మోహన్ రెడ్డి భజన చేశారు అని చెప్పాడు. ఎవరెత్తారయ్యా జగన్మోహన్ రెడ్డి పేరు? ఎక్కడన్నా 1-2 సందర్భాల్లో తప్పితే ఎక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు నేను మాట్లాడే అసలు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఎత్తలా. ఎందుకంటే అలాంటి పేరు జనాలు వినదలుచుకోలేదా అతని పేరు, అలాంటిది మనం ఎందుకు పలకడం అని చెప్పి ఎత్తలేదు. ఎక్కడన్నా సందర్భానుసారం కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తే 1-2 లీడర్లు వాడారు, అంతేగాని ఎవ్వరు ఎక్కువగా అతన్ని గురించి కూడా ఆలోచించటం లేదు, పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మనం ఏదన్నా ఉంటుంది, అతన్ని పట్టించుకోకపోతే లేదు నా గురించే అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఆ విధంగా వాళ్ళని పట్టించుకోకపోయే తలకి ఏమంటే ఇప్పుడు వచ్చి ఫ్లాప్ అని వాళ్ళ నోటితో అంటున్నారు. మీరు వచ్చునుంటే మీ గడ్డపైనే కదా ఆ తెలుగుదేశం జన ప్రపంచనాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఇలా రండి మీరు కూడా వచ్చి కదా, చూసుండొచ్చు కదా జనాలు. అక్కడ వచ్చిన అతిథులకి సీట్లు సరిపోకుండా మళ్ళీ బయట కూడా కుర్చీలు వేశారు. ఓకే, టెంట్ బయట. 3వ రోజు బహిరంగ సభ అయితే మనం చూసాం, భోజనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసాం. సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే మంత్రి స్థాయి వరకు ఒకే టైప్ ఆఫ్ క్వాలిటీ భోజనం ఏ సభలో పెడతారు, ఏ మీటింగ్లో పెడతారు? ఈ తెలుగుదేశం పార్టీ 3 రోజులు పండగ చేసుకున్నారు. వీళ్ళు అంటున్నారు సిద్ధం సభలు అని. సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్లు వేశారు. మహానాళ్ళు ఎక్కడ గ్రీన్ మ్యాట్లు వేయలేదే, చూసారా మీరు? గ్రీన్ మ్యాట్లు ఎక్కడ వేసారా? వేయలేదే. స్వచ్ఛందంగా జనాలు వచ్చారు, స్వచ్ఛందంగా సక్సెస్ చేశారు. దాదాపు 5 లక్షల మంది పైన జనాభా వచ్చారని చెప్పి ఇంటెలిజెన్స్ చెప్తూ ఉంది. ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది కడప సభ. దీన్ని ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయాలి? మాది ఇన్ని రోజులు కడప గడ్డ, మా కంచుకోట, మా సెగగడ్డ అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు తేల్చేశారు, ఇది కూడా మీ చేతుల్లో లేదు, కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది. కడప ప్రజలు మార్పు ఆల్రెడీ కోరుకున్నారు. ఇంకా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని నమ్మే ప్రసక్తి లేదు అని చెప్పి కడప ప్రజలు తేల్చేశారు. దాంతో వాళ్ళు ఏంటంటే ఉనికి కోసం ఇలాగ మాట్లాడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అంతే తప్ప వీళ్ళు మహానాడు అసలు వాళ్ళ పార్టీకి ఏ రోజైనా ప్లేనరీ చేశారా? వాళ్ళకేమన్నా ఉండే? మహానాడు ఎప్పుడు పెట్టినా గ్రాండ్ సక్సెస్. మహానాడు అంటే గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ అని. ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి, ఈ 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కార్యకర్తలు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చి అక్కడ పాల్గొని ప్రతినిధుల సమావేశంలో కావచ్చు, మీటింగుల్లో కావచ్చు గ్రాండ్ సక్సెస్ చేశారు. ఆ రోజు ఏ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా కడపకు వచ్చినుంటే తెలుసుని ఉంటుంది. కడప మొత్తం పసుపు మయం అయిపోయింది. దేవుని గడప పసుపుతో అద్దినట్టునింది. ఆ విధంగా పసుపు తోరణాలతో కావచ్చు, పసుపు జెండాలతో కావచ్చు, పసుపు కండువలతో కావచ్చు. ఈ విధంగా ఇక్కడ చూస్తే ఇంకొకటి, అక్కడ హోటల్లో కూడా మదనపల్లె వరకు అకామిడేషన్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. కడప ఎక్కడ, మదనపల్లె ఎక్కడ? అంటే ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాల్లో హోటల్స్ ఫిల్ అయిపోయాయి, మదనపల్లె వరకు అకామిడేషన్ ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతమంది జనాభా వచ్చారు. ఆ విధంగా గ్రాండ్ సక్సెస్ చేశారు అందరూ, కార్యకర్తలు, నాయకులు అందరూ. ఖచ్చితంగా ఈ మహానాడు వేదిక పైన ఎన్నో తీర్మానాలు ఆమోదించబడ్డాయి. అదేవిధంగా ఒక నూతన ప్రణాళికతో ముందుకెళ్ళాలని ఒక దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మనం చేసే అభివృద్ధిని, సంక్షేమాన్ని, సంస్కరణని ప్రజల్లో గట్టిగా తీసుకొని వెళ్ళి ఈ తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయబోతుందని మహానాడు వేదిక నుంచి అధినాయకుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. అధినాయకుడు దిశానిర్దేశం మేరకు రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఓకే, మరి అయితే ఇప్పుడు మీరు మహానాడు అక్కడ లైవ్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ 3 రోజులు మహానాడు జరిగినటువంటి తీరు కానీ, అక్కడ ఏర్పాట్లు కానీ, అక్కడ తీసుకున్నటువంటి తీర్మానాల గురించి కానీ
మీ యొక్క అభిప్రాయం ఏమంటారు మొత్తానికి? అద్భుతంగా జరిగింది. తీర్మానాలు, ప్రజలకు ఉపయోగపడే తీర్మానాలు. అదేవిధంగా వీటైతే కార్యకర్తల్ని బహుశా భారతదేశంలో ఏ పార్టీ ఇంత జాగ్రత్తగా చూసుకోదేమో. ఎందుకంటే ఒక కార్యకర్త ప్రతినిధులు నమోదు చేసుకునే దగ్గర నుంచి అతను వేదిక దగ్గర కూర్చొని అతను మళ్ళీ నైట్ అకామిడేషన్ వెళ్ళే వరకు అతనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ చూసుకుంది. అతనికి మధ్యలో స్నాక్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్కడైనా ఎండ ఉంటుంది, వాన పడుతుంది అన్నారు, వాన పడలేదు, అక్కడ లైట్గా ఎండ ఉన్న మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకంటే ఎక్కడన్నా ఎనర్జీ కోసం సంథింగ్. అదేవిధంగా భోజన ఏర్పాట్లు కావచ్చు, తెల్లారి మధ్యాహ్నం రాత్రి అందరికీ బాగా చేయడం జరిగింది. అందరూ ఎక్కడెక్కడి నుంచో రావడం, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. అందరూ కుటుంబ సభ్యులను కలుసుకున్నట్టుగా, అంటే మనం ఒకసారి ఫ్యామిలీ రీయూనియన్ అయితే ఎలా ఉంటుందో చూస్తూ ఉంటాం కదా పండగలాగా, ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఒక దగ్గర రీయూనియన్ అంటూ వాళ్ళ విషయాలు షేర్ చేసుకుంటూ ఆనందంగా పండుగలాగా జరిగిందండి 3 రోజులు. అద్భుతంగా జరిగింది. ఎందుకంటే బహుశా ఇలాంటి సమావేశాలు భారతదేశంలో ఇంకా మరో రాజకీయ పార్టీ ఇలా చేయలేదని చెప్పడానికి గర్వంగా ఉంది. అది ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యపడింది. ఎందుకంటే క్రమశిక్షణ గల కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకునే అధినాయకత్వం, ఈ విధంగా నిరంతరం కార్యకర్త అధినేత అన్న విధంగా అందరికీ సమానమైన. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పుకోదగ్గ విషయం, కార్పొరేషన్ చైర్మన్లుగా చేసేవాళ్ళు, శాసనసభ్యులుగా, మంత్రులు సైతం కార్యకర్తలతో పాటు ఉండి వాళ్ళతో పాటు వాళ్ళకి కావాల్సినట్టు చూసుకుంటూ వాళ్ళతో పాటు పనిచేస్తూ ఎక్కడన్నా కలిసిపోయి ఉన్నారు. ఎక్కడ భేదం, నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని, కార్పొరేట్, అందరూ ఒకటే అన్నట్టుగా కలిసిమెలిసి చేశారు. గ్రాండ్ సక్సెస్ చేశారు. ఓకే. మరి ఇంకోటి చిన్నగా చూసుకుంటే కడప స్థానికంగా ఏదో వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు చుట్టిన వివాదంగా మారిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒకటండి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఒక కార్యక్రమం అంటే నార్మల్గా అన్ని సర్కిల్స్లో అన్నిట్లో కట్టుకుంటూ ఉంటారు. ఈరోజు కడపలో నేను ఒక నేను ఆటోలో వెళ్ళేటప్పుడు ఏంటన్నా ఇక్కడ చూసిన సర్కిల్ లాగా కనిపిస్తూ ఉన్నా, ఈ విధంగా ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడితే, ఒకప్పుడు బాగా ఉండింది, రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత దిష్టి బొమ్మల్లాగా సందుకు ఒకటి పెట్టినారు, కడపకు దిష్టి తగులుతుందని ఆ దిష్టి బొమ్మ, వాళ్ళు చేసింది ఏమీ లేదు, డబ్బులు ఉంది కాబట్టి ఆ విధంగా పెట్టారు, దానివల్ల మాకు సమస్యలు. ఇప్పుడు అదే దగ్గర కోటిరెడ్డి గారి సర్కిల్ ఉంది, అది చూపించారు. కోటిరెడ్డి మహానుభావుడు, ఆయన ఒక డిగ్రీ కాలేజ్ కట్టించాడు, ఈ విధంగా ఎంతో చేశాడు, దాన ధర్మాలు చేశాడు, అలాంటి మహానుభావుడు పెడితే చాలు, ఇంది ప్రతిదానికి ప్రతి సందుకి ఒక విగ్రహంలాగా దిష్టి బొమ్మల్లాగా పెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ కార్యక్రమానికి అక్కడ ఇది కావాలనే కాదు, దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా అవి తీసేయమని చెప్పడం. తర్వాత ఎందుకంటే ఇది ఎందుకంటే ఎక్కడ చూసినా విగ్రహాలు పెట్టారు, ఏం దిష్టి బొమ్మల, ఊరికొకటి గౌరవం లేదా 2 ఎక్కడో ఒక దగ్గర, సందుకు ఒకటి లెక్కన నీకు అక్రమ సంపాదన ఉందని చెప్పి పెట్టి దాంట్లో సగం ఒకటికి పర్మిషన్ లేవు. నిజం చెప్పాలంటే అవి ఎత్తిపోరు. అక్కడ కడప ప్రజలే తిట్టుకుంటున్నారు ఆ విగ్రహాలను చూసి, దిష్టి బొమ్మలాగా ఉన్నాడు కదా అని చెప్పి. ఎవరిని? రాజశేఖర రెడ్డి గారిని. అక్కడ నేను వెళ్ళిన ఆటో డ్రైవర్ అన్నాడు ఆ మాట, నాతో పాటు 2 మిత్రులు కూడా ఉన్నారు. ఆ మాట అన్న తర్వాత నవ్వుకున్నారు అందరూ. ఆ విధంగా ఇదేదో రాజకీయం, ఇంకా తెలుగుదేశం పార్టీ ఒకరిని ఏదో కించపరచాలనో ఇంకొకరిని ఏదో చేయాలని ఏ రోజు ఆలోచించదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇదేదో కావాలని అయితే చేయలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళలాగా కావాలనే వచ్చి రంగులు పూయడం ఈ టైప్లో కాదు. ఈ విధంగా చేయాలన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. క్లీన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. క్లీన్ పాలిటిక్స్ చేస్తుంది. ఎప్పుడు కానీ ఏదో ప్రత్యర్థి పార్టీలని ఏదో చేయాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ లేదు. ప్రజలకు మంచి చేయాలనే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆలోచన. మహానాడు గురించి మీ యొక్క అనుభూతులు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.